నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఈ దేశ పౌరులంటే ఎవరు? పౌరసత్వానికి ఏది ఆధారం? కొన్ని రోజులుగా సాధారణ ప్రజల నుంచి మేధావి వర్గం రాజకీయంగా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతున్న ప్రశ్నలివి. ఓటర్, ఆధార్, రేషన్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్బుక్లు ఎప్పుడో తేలిపోయాయి. తాజాగా పాస్పోర్ట్ కూడా ప్రయాణ అనుమతి పత్రం మాత్రమే అని తేల్చి చెప్పేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. మరి అట్లాంటప్పుడు ఒక పౌరుడు, ఉదాహరణకు మనమే, నేను ఈ దేశ పౌరుణ్ణి అని నిరూపించుకోవాలంటే ఏ పత్రం చూపాలి? అది ఇచ్చేది ఎవరు? ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్, పౌరసత్వ చట్టాలు ఏం చెబుతున్నాయి? పాస్పోర్ట్ కూడా పౌరసత్వ ధృవీకరణ కాదు అంటే ఇప్పటికే విదేశాల్లో ఉన్నా లేకపోతే వెళ్ళాలి అనుకునే వారికి ఆయా దేశాల కాన్సులేట్ల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఈ పర్యవసనాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, విశ్రాంత ఐఏఎస్, లోక్సత్తా వ్యవస్థాపకులు. నమస్తే అండి జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే గౌతమ్. నమస్తే సార్. అట్లాగే ప్రొఫెసర్ జి బాలకృష్ణారెడ్డి గారు, కొచ్చి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ ఉపకులపతి, కొచ్చి నుంచి. నమస్తే అండి బాలకృష్ణారెడ్డి గారు. రైట్. ముందుగా జేపీ గారు, పాస్పోర్ట్ కూడా కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఈ దేశ పౌరుడు అని చెప్పే అధికారిక పత్రం ఏంటి సార్? గౌతమ్, అనవసర వివాదాన్ని ఆ అధికారి తీసుకొచ్చి పెట్టాడు. మన దేశంలో 148 కోట్ల మంది ప్రజలున్నారు. వారిలో కొందరు బహుశా ఇతర దేశాల నుంచి వలస వచ్చినాడు, కొంతమంది ఉండొచ్చు. ఇంతమందిలో పాస్పోర్ట్ ఉన్నది కేవలం 8% మందికి, 9,30,00,000 మందికి సుమారుగా. వీటిలో నేను నిశ్చయంగా చెప్తున్నాను, 99.9999% పాస్పోర్ట్ అంటే పౌరసత్వం అన్నట్లు లెక్క. పాస్పోర్ట్ చట్టంలో 67 సంవత్సరం చట్టంలో 20 సెక్షన్లో ఒక్క మాట చెప్పారు: అసాధారణ పరిస్థితుల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో యూనియన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా కొంతమందికి ప్రజా ప్రయోజనాల రీత్యా పాస్పోర్ట్ ఇవ్వచ్చును, భారతీయులు కాని వాళ్ళు. అంటే ఎవరికి 10 మందికి 20 మందికి వచ్చుంటారు, ఎంతమందికి ఇచ్చారు కూడా త్వర తెలియదు, రహస్యం అది. ఉదాహరణకి తస్లిమా నస్రీన్ ఉన్నది, బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆవిడికి పాస్పోర్ట్ ఇచ్చుండొచ్చు, నాకు తెలియదు. లేకపోతే షేక్ హసీనా ప్రధానమంత్రిగా అక్కడ బంగ్లాదేశ్లో పనిచేసింది, ఆవిడ తలదాచుకోవాల్సి వచ్చింది, పాస్పోర్ట్ ఇచ్చుండొచ్చు, నాకు తెలియదు. కాబట్టి ఇది 10-15 మందికి దేశంలో ఏమన్నా ఈ 9,30,00,000 మందిలో పాస్పోర్టు పౌరసత్వానికి చిహ్నం కాదు. కానీ అనవసరంగా లేని భయాందోళనని, ముఖ్యంగా పాస్పోర్ట్ ఉండేది ఎవరిలో, విదేశాలకు పోయేవాళ్ళు, కాస్త కూస్తే మధ్య వర్గాలు, సంపన్న వర్గాల్లో భయాందోళన రేకెత్తించే ప్రయత్నం తప్ప ఏ రకమైన భయానికి ఆస్కారం లేదు. పాస్పోర్ట్ ఉంటే ఈ 20-30 కేసులు తప్ప, అవి కూడా గోప్యంగా ఉన్నవి, కొద్ది మంది, అతి కొద్ది మందికి మాత్రమే వర్తించేవి తప్ప అందరికీ పౌరసత్వమే మొట్టమొదటిది. రెండోది, అది కాకుండా వేరే పౌరసత్వం ఒక్కటే మార్గం ఉన్నది, బర్త్ సర్టిఫికేట్. తల్లిదండ్రులు భారతీయులైతే ఈ దేశంలో పుట్టినా ఇంకో దేశంలో పుట్టినా కూడా బర్త్ సర్టిఫికేట్ ద్వారా రావచ్చు. కాబట్టి లేని వివాదాన్ని సృష్టించి గందరగోళాన్ని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పాస్పోర్ట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే అది ఆధారితంగా మనం పౌరసత్వం చెప్పచ్చు. ఆధార్ కార్డులు మిగతావి అయితే చెప్పలేము, రేషన్ కార్డులు అయితే చెప్పలేము అని చెప్పి అన్నారు తప్పితే ఇది లేని వివాదాన్ని అనవసరంగా పొందించారు. ఎందుకంటే భారతదేశంలో సిటిజన్షిప్ కార్డు లేదు. కేవలం అస్సాం రాష్ట్రంలో మాత్రమే నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్, ఎన్ఆర్సి, అది అమలు చేశారు. అక్కడ అస్సాంలో విచిత్రమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎప్పుడే 40 ఏళ్ల క్రితం నెల్లి మ్యాసకర్ జరిగి 1943లో దాని పర్యవసానంగా విదేశీయుల మీద పెద్ద ఉద్యమం జరగటం, అస్సాం గణ పరిషత్ ఆనాడు అనూహ్యంగా అధికారంలో రావడం, కుర్రవాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్ అంతా అధికారంలోకి వచ్చారు. ఆ నేపథ్యంలో ఒక అస్సాంలో అమలు చేశారు తప్ప అసలు మీకు కానీ నాకు కానీ ఇది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ దేశ పౌరసత్వం కార్డు ఏమీ లేదు, ఎవరికీ లేదు. ఓకే. జీబీ రెడ్డి గారు, ఇప్పటి వరకు గుర్తింపు కార్డులుగా ఉన్న ఓటర్, రేషన్, ఆధార్, అట్లాగే ఇప్పుడు పాస్పోర్ట్, ఇవేవి కాదు అంటున్నప్పుడు పౌరసత్వానికి మరి ఏది సార్ ఆధారం? ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్లో అసలు ఏముందండి? ఇప్పుడు ఇంతకుముందు జేపీ గారు చెప్పినట్టు పాస్పోర్ట్ అనేది అది ఒకటే ఆధారము పౌరసత్వానికి అనేది అది ఒక కరెక్ట్ వాదన కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డు ఉంటుంది, ప్రాపర్టీ మన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, లేకపోతే మన పుట్టిన ధ్రువపత్రం ఉంటుంది, లేకపోతే చదువుకున్న పత్రాలు ఉంటాయి.
దీంట్లో కాంటెక్స్ట్ బట్టి వీటిని మనము మన పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ అట్లాంటి అవసరమే వచ్చినప్పుడు దీన్ని సందర్భాన్ని బట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నది ఆల్రెడీ మనకు సిటిజన్షిప్ యాక్ట్ కింద ఒక ప్రబంధన ఉన్నది పెట్టాలని సెక్షన్ 14A కింద ఇప్పుడు కాదు 2004 సంవత్సరంలో తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు అట్లాంటి రిజిస్టర్ లేదు కాబట్టి ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఈ వివిధ రకాల పత్రాలను మనం ప్రజెంట్ చేసినప్పుడు అది మన పుట్టిన ధ్రువపత్రం కావచ్చును, అదే విధంగా లేదంటే చదువుకున్న ధ్రువపత్రం కావచ్చును, లేకపోతే మన తల్లిదండ్రుల ధ్రువపత్రం కావచ్చును, వీటన్నిటినీ ఏదైనా మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక కేసు చూశాను. 16 రకాల ధ్రువపత్రాలు పెట్టినా కూడా అస్సాంలో ఒక వ్యక్తి యొక్క ఈ పౌరసత్వాన్ని ఆ ట్రైబ్యునల్ కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు దాన్ని స్టే ఇచ్చింది తర్వాత విషయం. అట్లాంటప్పుడు దీంట్లో ఒక ఆమ్ని పోటెంట్ లేకపోతే ఒక మొత్తం అన్నిటికీ యూనివర్సల్ గా యాక్సెప్ట్ అయ్యే డాక్యుమెంట్ ప్రస్తుతం ఏం లేదు. దీంట్లో ఇప్పుడు మాక్సిమం బర్త్ సర్టిఫికేట్ చూస్తున్నారు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ చూస్తున్నారు, లేదంటే పేరెంట్స్ డీటెయిల్స్ చూస్తున్నారు. ఓకే సార్, జేపీ గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అడుగుతున్న ఒక ప్రశ్న సార్. ఎవరైనా కోర్టుకు వెళ్ళి నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదు చేశారు అనుకుందాం. కోర్టు అప్పుడు నీ పౌరసత్వానికి ప్రూఫ్ ఏది అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చూపించాలండి? నేను ఇందాకే చెప్పినట్టుగా గౌతమ్, కోర్టే గతంలో తీర్పిచ్చింది. వేరే సందర్భంలో చెప్తూ ఒక బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, పాస్పోర్ట్ ఉన్నట్లయితే ప్రూఫ్ అని చెప్పిన. అట్లాగే ఆధార్ కార్డు ఉన్నది కదా. ఇప్పుడు ఇందాక బాలకృష్ణ గారు అన్నట్టుగా అసాధారణ సందర్భంలో అస్సాం వేరు. అస్సాంలో 83లో మ్యాసకర్ వల్ల బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అన్యాయంగా ఓటిస్తున్నారు, రాజకీయ కారణాల వల్ల అన్యాయం అని చెప్పని అది ప్రత్యేక సమస్య. ఒక ప్రాంతంలో అస్సాంలో, ఈశాన్య భారతంలో బహుశా కొద్దిగా ఉంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న సమస్యను దేశం మొత్తానికి రుద్ది మనందరిని ఎత్తిన గందరగోళం చేస్తున్నారు. కాబట్టి అసలు ఈ భయాందోళనకు ఆస్కారము లేదు. మీకు నాకు నా దగ్గర సర్టిఫికేట్ ఏం లేదు, వేరే ఒక ఆధార్ కార్డు ఉన్నది, ఓ పాస్పోర్ట్ ఉన్నది, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది. ఇవే ఉంటే ఎవరి దగ్గర కూడా నేను చెప్పానుగా, ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా వేరే లేవు. కాబట్టి లేని సమస్యని ఒక ప్రాంతంలో అక్కడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల వలస వాళ్ళు ఎక్కువ మంది అక్రమంగా వచ్చారు కాబట్టి పౌరసత్వం గందరగోళం అవుతుందన్న కారణంగా దాన్ని దేశం మొత్తానికి దాన్ని వర్తింపజేస్తున్నారు, గుడ్డెత్తి చెవులో పడ్డట్టుగా. అంతే తప్ప మదన్ లాల్ గారు పూర్తిగా తెలుసు, ఆయన రిటారికల్ క్వశ్చన్ అంటాం ఇది. ఆయన సమాధానం కోసం ప్రశ్న అడగడంలా మీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నారు. అది అంచేత ఈ భయానికి ఆస్కారం లేదు. ఇంకో విషయం, ఓటర్ల జాబితాల్లో తప్పులున్నాయి. లోక్సత్తాయే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం బయట పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్లో, ఢిల్లీలో ఎన్నో చోట్ల సర్వేలు చేసి కాలక్రమేణా బాగుపడుతున్నాయి. ఇంకా బాగు చేయాలి. దాన్ని ప్రక్షాళన చేయడం కోసం భయాందోళన రెచ్చుకోవటం కాదు, అసలు హేతుబద్ధంగా అందరికి అర్థమయ్యేగా పారదర్శకంగా చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఓటర్ల జాబితా పర్ఫెక్ట్గా లేదు. అమెరికా లాంటి దేశంలో కేవలం 70% మంది మాత్రమే, 72% మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు అర్హత ఉన్నవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళు నమోదు చేసుకోవాలి. మన దేశంలో అందరం నమోదు చేస్తాం. అలాగే మరి జర్మనీ లాంటి చాలా సామర్థ్యానికి పేరున్న దేశంలో కూడా 85% నమోదైంది ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా. అంటే ఓటర్ల జాబితాలో సంపూర్ణత్వం ఎప్పుడూ ఉండదు, పొరపాట్లు ఉంటుంటాయి. నిరంతరం దాన్ని సవరించుకోవాలి పారదర్శకంగా. అంతే తప్ప భయాందోళనలు, దాన్ని పక్షపాత రాజకీయానికి అనుకూలంగా రెండు పక్కల చర్చలు చేయడం ఈ దేశానికి శ్రేయస్కరం కాదు. చిన్న సమస్యని పెద్దది చేస్తున్నాం. ఈ కొత్త విషయాలు కాదు. అనవసరంగా ఎవరో ఈ పాస్పోర్ట్ మరొకటో ఊరికే టెక్నికల్ గా మాట్లాడి మన తలగాది అన్నారు. ఆ మాట్లాడిన పౌరసత్వం చూపెట్టమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా సరే. స్టేట్మెంట్ ఇచ్చిన వాడిని చూపెట్టమనండి, ప్రధానమంత్రి గారిని చూపెట్టమనండి. మనందరికీ చూసాను ప్రధానమంత్రి గారు అని చెప్పింది, దాని అనుమానం ఏం లేదు. కానీ మీకు పౌరసత్వం ఉందా అని మోడీ గారు రుజువు చేయమంటే ఆయనకు రుజువు ఏం లేదు. బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, అంతే. అంచేత లేని సమస్యను మనం జటిలం చేసుకుంటున్నాం. నిజమైన సమస్యలు దేశంలో రాజకీయంలో, ఎన్నికల సంస్కరణలో చాలా ఉన్నాయి. ఇది చాలా స్వల్పమైన విషయాన్ని పెద్ద చేసి భూతత్వంలో చూస్తున్నాం. రైట్, ఓకే. జీబీ రెడ్డి గారు, కొంచెం పాస్పోర్ట్ యాక్ట్ ప్రవేశిక సెక్షన్ 20 కొంచెం డీటెయిల్గా చూద్దాం. భారతీయులు విదేశీయులకు కూడా ఆ అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నప్పుడు రేపు ఇదే ప్రశ్న ఏ విదేశీ కాన్సులేట్ వాళ్ళు అడిగారని అనుకుందాం, లేదా విదేశాల్లో ఉన్న
ఇండియన్స్ అయినా పౌరసత్వానికి ఆధారం అడిగితే ఏం చూపించాలండి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం ఈ పాస్పోర్ట్ యాక్ట్ ప్రవేశిక చూసినప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఏమనంటే టు ప్రొవైడ్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అండ్ ట్రావెల్ డాక్యుమెంట్స్, ఆ మాట ఒకటి అన్నారు. అండ్ టు రెగ్యులేట్ ద డిపార్చర్ ఫ్రమ్ ఇండియా ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ అదర్ పర్సన్స్ అన్నారు. ఈ సెక్షన్ 20 లో కూడా అదే చెప్తారు. అంటే ఈ చట్టంలో ఏమున్నప్పటికీ కూడా దీంట్లో భారతీయ పౌరులకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఈ పాస్పోర్ట్ గానీ లేకపోతే ట్రావెల్ డాక్యుమెంట్, ఈ ప్రయాణం చేసే డాక్యుమెంట్ ను దాన్ని ఇష్యూ చేసే అధికారము ఈ మన గవర్నమెంట్ కు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఉందని చెప్తా ఉన్నారు. ఇందాక జేపీ గారు కూడా కోట్ చేశారు, అదే చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి సిటిజన్షిప్ అన్నది, నేషనాలిటీ అనేది రెండు ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి ఇప్పుడు మేము లా ప్రొఫెసర్స్ గా మేము ఏం చెప్తా ఉంటామంటే సిటిజన్షిప్ అనేది ఆ దేశానికి సంబంధించింది. మనం వేరే దేశాలతో మనము ఏదైతే డీల్ చేస్తున్నామో జనరల్ గా వాళ్ళు నేషనల్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, నేషనాలిటీ అనేది. కానీ చాలా సందర్భాల్లో ఈ రెండింటిని మనము సినానిమస్ గానే యూజ్ చేస్తాం. అయితే ఆ దేశంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఈ పౌరసత్వాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది, మన చట్టాలకు అనుగుణంగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఇప్పుడు మొన్న ఈ మధ్య చూసాము, అమెరికాలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏంటంటే అక్కడ అమెరికాలో పుట్టిన వాళ్లకు ఆటోమేటిక్ గా ఈ పౌరసత్వము వాళ్లకు లభించకూడదు అని తెచ్చారు. దాన్ని కోర్టు పక్కకు పెట్టింది. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ద సిటిజన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అట్లాగే ఇక్కడ దీనికి అందరికీ ఒకే ఫార్ములా అనేది ఉండదు. కొన్నిట్లో వాళ్ళు ఇట్లాంటి సర్టిఫికేట్ అడగొచ్చు. కొన్ని దేశాల్లో పాస్పోర్ట్ ను కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 99% ఇప్పుడు మనం ఏమనుకున్నా కూడా, ఇప్పుడు ఇంతకుముందు విదేశీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారి ఏదైతే చెప్పినారో దిస్ ఈజ్ ఓన్లీ ఏ ట్రావెల్ డాక్యుమెంట్ అన్నది అది కరెక్ట్. ఎందుకంటే పాస్పోర్ట్ యాక్ట్ లో కూడా అదే ఉంది ప్రావిజన్, ఈ పాస్పోర్ట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రావెల్ డాక్యుమెంట్ అనేది. కానీ ఆ దేశానికి సంబంధించి ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ అనేది మనం అప్లై చేస్తాం కాబట్టి, మనం ఇప్పుడు అమెరికాలో ఒక పర్టికులర్ పద్ధతి ఉండొచ్చు, బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఇంకేమైనా పాస్పోర్ట్ ను కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ అదర్ కంట్రీస్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ బ్రిటన్ వెళ్ళామనుకోండి, కామన్వెల్త్ సిటిజన్షిప్ అనేది కూడా ఒకటి ఉంది, స్పెషల్ కేటగిరీ అనేది ఉంటుంది. ఇంతవరకు ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. అట్లాంటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకోసమని అన్ని దేశాలకు ఒకే రకంగా ఉంటుందని ఏం లేదు. కానీ ఇప్పటికీ ఎవరేం చెప్పినా కూడా పాస్పోర్ట్ అన్నది ఖచ్చితంగా మిగతా దేశాలు 99% యాక్సెప్ట్ చేస్తున్నాయి. ట్రావెల్ పాస్పోర్ట్ అన్నది పౌరసత్వం ఒకటే కాకుండా ఇది ఎక్సెప్షన్. ఇది ఇప్పుడు టిబెటన్స్ కి ఇస్తారు, భారతదేశం ఇచ్చింది అనుకోండి, దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. టిబెటన్స్ ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఇస్తున్నారు. కానీ మనం ఇక్కడ ఒకటి జనరల్ రూల్ చూడాలి, ఎక్సెప్షన్ చూడాలి. రూల్ ప్రకారం అయితే ఇప్పటికి కూడా ఆధార్ అనేది ఒక ఐడెంటిటీ, యునిక్ ఐడెంటిటీ. అదే విధంగా పాన్ కార్డు కూడా చూస్తూ ఉంటారు. పాన్ కార్డు కూడా ఇప్పుడు మన పిల్లలు అమెరికా వెళ్తూ ఉంటారు, పాన్ కార్డు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు దేశంకి సంబంధించిన చట్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. పాస్పోర్ట్ ఒక ప్రధానమైన డాక్యుమెంట్, దాన్ని మనం కాదనడానికి లేదు. రైట్ సార్, ఓకే. చర్చ జేపీ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక వివాదాలు, ఆందోళనలు చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ దేశస్తులు, వీళ్ళు విదేశీయులని ఎవరు సార్ నిర్ణయించేది? అట్లాగే రాజ్యాంగం, పౌరసత్వ చట్టం ఆ బాధ్యత ఎవరికిచ్చాయి? ఆ బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నమాట నిజమేనా అండి? దానికి ముందు ఒక క్షణం వివరణ. ఇందాక సెక్షన్ 20 బాలకృష్ణ గారు చెప్పారు, నేను చెప్పాను. అసాధారణ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులు హైదరాబాద్లో, బెంగళూరు, చెన్నైలో కాదు, భారత ప్రభుత్వం ఆ స్థాయిలో అతి కొద్ది మందికి పాస్పోర్ట్ని భారతీయులు కాకపోయినా అవ్వచ్చు, అలా కూడా 20 మంది ఉండొచ్చు, మనకు తెలియదు నెంబర్, అది వాళ్ళ చేతుల్లో ఉంది అంకెలు. కాబట్టి ఆ 30 మంది మినహాయిస్తే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళంతా భారత పౌరులు బై డెఫినేషన్. ఇక రెండోది, ఎవరు నిర్ణయిస్తారు? 1955లో చట్టం చేశారు, పౌరసత్వ చట్టం. దాని ప్రకారం 4 ప్రాతిపదికలు మనకి పౌరసత్వం కావాలంటే. ఒకటి, ఈ గడ్డ మీద పుడితే, దానిలో మళ్ళీ సవరణ చేశారు. 1955 నుంచి 86 దాకా ఈ గడ్డ మీద ఎవరు పుట్టినా కూడా అమెరికాలో ప్రస్తుతం ఉన్నట్లుగా. 86 నుంచి ఏం చేశారు, ఈ గడ్డ మీద పుట్టినా కూడా మీరు భారతీయుల తల్లిదండ్రులకు పుట్టాలి,
కనీసం ఒకళ్ళైనా తల్లిలో తండ్రిలో భారతీయులు కావాలి. రెండో వాళ్ళు అక్రమంగా చొరపడిన వాళ్ళు కాకూడదు. ఇది కొత్తగా పెట్టారు. ఈ దేశంలో అక్రమంగా చొరపడ్డ వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టినా కూడా భారతీయ పౌరులు కాదు 86 నుంచి. రెండోది, ఇతర దేశాల్లో పుట్టినా కూడా భారతీయులకు పుట్టినట్టయితే వాళ్ళకి మెజారిటీ వయసు వచ్చేదాకా ఆ దేశంలో పౌరసత్వం ఉండొచ్చు, మన పౌరసత్వం ఉంటుంది. ఆ 18 ఏళ్ళు నిండగానే నిర్ణయించుకోవాలి మన ఆ దేశ పౌరసత్వాన్ని రద్దు. మన దేశంలో ఉభయ పౌరసత్వం లేదు. అమెరికా లాంటి దేశాలు అన్ని దేశాల పౌరసత్వాన్ని అంగీకరిస్తాయి. మన దేశంలో అయితే భారత పౌరుడు లేకపోతే కాదు. కాబట్టి ఆ పౌరసత్వాన్ని వదిలేసుకుని భారతీయుడిగా పుట్టాను కాబట్టి నేను ఉంటానంటే ఓకే. మూడోది, న్యాచురలైజేషన్. ఇతర దేశాల నుంచి వలస వచ్చి, చట్టబద్ధంగా వలస వచ్చి 12 ఏళ్ల పాటు నివాసం ఉండి ప్రవర్తన వగైరా ఉండి దరఖాస్తు పెట్టుకుంటే అది పౌరసత్వాన్ని మంజూరు చేయొచ్చు. నాలుగోది, 2019లో ఇటీవల కాలంలో ఏం చేశారంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల్లో మత వివక్ష వల్ల ఆ హింసలకి, దౌర్జన్యానికి, సాధింపులకి, వేధింపులకి గురైనట్టయితే వాళ్ళు ఆ వేధింపులు తట్టుకోవడం కోసం వలస వచ్చినట్టయితే, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, పారసీకులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఈ మతాలు చెందిన ఇస్లాం నుంచి వచ్చారు కాబట్టి ఇస్లాం వాళ్ళని ఇప్పుడు చేయాలి. అది చేయవచ్చు. బహుశా తస్లీమా నస్రీన్ ఆవిడ ఇస్లాం మహిళే. ఆవిడ బంగ్లాదేశ్లో పాపం దాదాపు చంపే ప్రయత్నం చేశారు. ఆవిడకి పౌరసత్వం ఇచ్చారు, ఇంకా ఇచ్చినట్టు లేదు. సరే, ఏదో చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దాని కింద అయితే 6 ఏళ్ల లోపల చేయొచ్చు, 6 ఏళ్లకే చేసుకోవచ్చు. ఇవే మార్గాలు. ఎవరు చేసేది? ఈ దేశంలో పుట్టిన వాళ్ళైతే ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం. వేరే ఎవరు ఇచ్చేది లేదు. వాళ్ళు నేషనల్ సిటిజన్స్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు ఇస్తే అది వేరే విషయం. అప్పుడు జరగట్లేదు. చట్టంలో పొందుపరిచినా కూడా వాళ్ళ ప్రభుత్వమే ఆ పని చేయలేదు ఎవరికి. కాబట్టి మిగతా వాళ్ళకి, ఈ దేశంలో పుట్టని వాళ్ళకి, పుట్టుకతో పౌరసత్వం అనే వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గృహ మంత్రిత్వ శాఖ అధికారం అన్నది. ఈ 2019 చట్టం ప్రకారం అయినట్టయితే మంచి ఈ దేశంకి వలస వచ్చారు కాబట్టి మత వివక్ష వల్ల ఇబ్బంది లేకుండా జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి వారికి నిర్ణయం చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తే మరో కమిటీకి వాళ్ళు ఖరారు చేస్తారు. అంటే రాష్ట్రంలోనే ఇచ్చేయచ్చు ఈ వీళ్ళకి మాత్రం. అంతే. కాబట్టి కొత్తగా పౌరసత్వం కోరే వాళ్ళకి ఈ రకమైన ఏర్పాటు. మిగతా వాళ్ళందరికీ ఒకటి ప్రత్యేక నిర్ణయించేది లేదు, రాజ్యాంగం నిర్ణయించింది. అయితే కాగితాలు ఉన్నాయో లేదు, ఇందాక చెప్పాను కదా, రాష్ట్రపతికి కాగితాలు లేకపోతే మీకు నాకు ఎక్కడుంటే ఎవరికి కాగితాలు లేవు. ఒక అస్సాంలో ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి వారికి తప్ప, దానిలో కూడా ఇంకా ఖరారు కాల. అది ఈ మధ్య బయటికి 2019 అనుకుంటున్నారు బయటికి తీసుకొచ్చినా కూడా ఇంకా న్యాయస్థానాల్లోనూ అధికారికంగా మళ్ళీ సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక 19 లక్షల మంది పేర్లు దానిలో లేవు, విదేశాల నుంచి వచ్చారని ఒక వాదన కాదు, వాళ్ళు కొన్ని పేర్లు చేర్చాలని మరొక వాదన జరుగుతుంది. రైట్ సార్. జీబీ రెడ్డి గారు, పౌరసత్వానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టుల నుంచి సుప్రీం వరకు అనేక ల్యాండ్మార్క్ కేసులు నడిచాయి. అయితే ఆ విషయంలో ఆయా తీర్పుల సారాంశం ఏం చెబుతోందండి? ఇప్పుడు మనం పౌరసత్వం గురించి ఇంతవరకు వచ్చిన తీర్పులను మనం పరిశీలిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుంచి 11 మధ్యలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశంలో పౌరులు ఎవరని చెప్తా ఉంటాయి. ముఖ్యంగా సెక్షన్ 5 కింద చాలా కేసులు వచ్చాయి. ఆర్టికల్ 5 కింద అంటే ఏంటంటే, మనము డొమిసైల్ ఉండి, అంటే మనం ఇక్కడ భారతదేశంలో పౌరులుగా స్థిరపడాలి అనే ఉద్దేశం ఉండి కంటిన్యూగా 5 ఏళ్లు ఇక్కడే ఉండి స్వాతంత్రం రాకముందు, రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉంటే అప్పుడు మనకు ఒక పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి చాలా కేసులు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ఒక పర్టికులర్ డేట్ తర్వాత మళ్ళీ మన పార్టీషన్ అయిన తర్వాత అక్కడికి వెళ్లి అక్కడి నుంచి టెంపరీగా పాకిస్తానీ పౌరుని అని చెప్పుకొని మళ్ళీ భారతదేశంలోకి వచ్చి నాకు భారతదేశ పౌరసత్వం ఉందంటే దాన్ని కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే విధంగా విదేశీ నుంచి వచ్చిన మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 10-15 ఏళ్లు ఇండియాలో ఉండి తర్వాత మేము 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు పౌరసత్వం ఇవ్వమంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు డొమిసైల్ లేదు. ఇప్పుడు 2 అంశాలు ఉంటాయి సిటిజన్షిప్ లో, ఒకటి రెసిడెన్స్, ఇంకొకటి డొమిసైల్. ఈ 2 ఉంటేనే సిటిజన్షిప్. డొమిసైల్ అంటే ఈ యానిమస్ మ్యానెంది అంటాం ఈ లాటిన్ భాషలో, అంటే పర్మనెంట్ గా భారతదేశాన్ని మనకు స్థిర నివాసంగా మార్చుకునే ఉద్దేశం ఉండి మనం ఉంటే అక్కడ. అట్లా కాకుండా ఫారినర్ ని ఇండియాలో కంటిన్యూ అవుతున్నాను, 10 ఏళ్ళు ఉన్నాను, 20 ఏళ్ళు ఉన్నానంటే పౌరసత్వం రాదు, 100 ఏళ్ళు ఉన్నా రాదు. దానికి సంబంధించి ఉన్నాయి. అదే విధంగా ఈ మధ్య ఈ సెక్షన్ 6A అనేది ఇంతకుముందు జేపీ గారు చెప్పారు, అస్సాంలో ఏదైతే ఉందో ఈ అస్సాంలో ఉన్న పౌరసత్వానికి సంబంధించి దాని వ్యాలిడిటీని ఛాలెంజ్ చేశారు.
తర్వాత సర్బానంద సోనోవాల్ కేసు అని ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నట్టున్నారు. Hmm. వారు ఫైల్ చేసిన కేసు కూడా ఒకటి ఉంది. కానీ రెండిట్లో కూడా ఖచ్చితంగా ఈ సెక్షన్ 6A అనేది రాజ్యాంగబద్ధమే అని చెప్పారు. ఎందుకంటే దాంట్లో డేట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ డేట్ కన్నా ముందు వచ్చి ఉంటే మీరు పౌరులు అవుతారు, ఆ తర్వాత వస్తే కనీసం ఒక పేరెంట్ ఉన్న పౌరులు అవుతారు, దాని తర్వాత వస్తే మాత్రం కాదు అంటే కొన్ని వేల మంది లక్షల మంది బయటికి వెళ్తారనేది ఛాలెంజ్ చేశారు. కానీ కోర్టులు వాళ్ళకేం సానుభూతి చూపించలేదు. Hmm. ఇది ఉంది. ఇప్పుడు చెన్నమనేని రమేష్ గారిది ఒక కేసు ఉంది, మీరు చూసి ఉంటారు మీరు. Hmm. అల్టిమేట్ గా సుప్రీం కోర్టు కూడా చాలా సార్లు ఇంటర్ఫీర్ అయ్యి ఆయనకు మళ్ళీ జర్మనీ పౌరసత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయినారని చూశారు. ఈ మధ్య జడ్జిమెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి. విదేశీ పాస్పోర్ట్ ను మనం అప్లై చేసుకొని తెచ్చుకున్న తర్వాత Hmm. భారతదేశ పౌరునిగా ఉండడానికి వీల్లేదు. జేపీ గారు చెప్పారు మన Right, దగ్గర sir. డబుల్ Okay. సిటిజన్షిప్ లేదు. Hmm. దీనికి సంబంధించినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ చూస్తే ఈ మధ్య కొన్ని రోజుల కింద Hmm. ఈ అస్సాంలో చాలా మందిని విదేశీయులుగా డిక్లేర్ చేస్తూ ఏదైతే తీర్పు వచ్చిందో అక్కడ హైకోర్టు కూడా సమర్థించింది. Hmm. ఆ తీర్పును స్టే చేస్తూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేయమన్నదంటే సిటిజన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ సున్నితమైన అంశం కాబట్టి ఆషామాషిగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు, మీరు మళ్ళీ పునఃపరిశీలించండి అని చెప్పారు. రైట్ సార్. కానీ సిటిజన్షిప్ అనేది ఒక సావరిన్ యాక్ట్. ఎవరైతే ఏ దేశమైనా కూడా ఒక సార్వభౌమ అధికారాన్ని వినియోగించి ఇచ్చే ఒక స్టేటస్. Okay, ఎందుకంటే రెడ్డి గారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన తీర్పులు ఈ విధంగా ఉన్నాయి. రైట్ సార్. జేపీ గారు, చివరిగా జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు నేషనల్ సిటిజన్షిప్ కార్డు కోసం ఇట్లా ఒక్కొక్క అడుగు అటువైపు పుష్ చేస్తున్నాయన్న అభిప్రాయాలు, వాదనలు కూడా ఉన్నాయి. దీనిపై మీరు ఏమంటారండి? చట్టం ప్రకారం నేషనల్ రిజిస్టర్ ఏర్పాటు చేయవచ్చు, అలాగే నేషనల్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అస్సాంకు మాత్రం వర్తించింది. ఇంతకుముందు బాలకృష్ణ రెడ్డి గారు చెప్పారు, అది కోర్టులో వివాదంగా ఉన్నది. అస్సాంలో నేపథ్యం గుర్తుంచుకోవాలి. 1943లో నెల్లీ మ్యాసకర్ అని చెప్పని వేలాది మందిని ఓచుకొత్తకు గురి చేశారు. అక్కడ సమాజంలో గందరగోళం వచ్చి, గృహ చిత్రం వచ్చి, రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు పావుల్లాగా విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళని. దానిలో మతం అన్నది, జాతీయత్వం అన్నది చాలా ఇమిడి ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉండగా ఆ నేపథ్యంలోనే అస్సాం గణ పరిషత్ కాలేజీ కుర్రవాళ్ళు అకస్మాత్తుగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయినాడు ప్రఫుల్ కుమార్ మోహంతో. ఆయన పార్టీ అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే అక్కడ భావోద్వేగాలు అంత గట్టిగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అస్సాంకు మాత్రం పరిమితమైంది. కొద్దిగా ఉన్నట్టు బంగ్లాదేశ్ చుట్టుపక్కల పరిమితమైంది. దేశం మొత్తం సమస్యగా మార్చి గందరగోళం చేస్తున్నాం. అంత గందరగోళానికి అవసరం లేదు. రెండవది, మనకి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ లేనప్పుడు ఇవాళ దాన్ని దేశవ్యాప్తంగా వర్తించే సమస్య. అస్సాంలోనే అంత గందరగోళం ఉండి నిజంగా సమస్య ఉన్న చోటే వర్తించడం లేదు. ఇంకా దేశంలో వచ్చే సమస్య ఎక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో వీరిని వారిని ఆకర్షించాలని గందరగోళం చెలరేగుతుంది. మూలం ఏంటంటే గౌతమ్, బర్త్ సర్టిఫికేట్లు ఈనాటికి కూడా 88% జననాలు మాత్రమే నమోదవుతున్న చట్టం ఉన్నా కూడా 15-20 ఏళ్ల క్రితం దాకా 42-45% నమోదయ్యేవి. అవును సార్. ఇళ్లలోనే 150 మంది పుట్టేవాళ్ళు. ఇప్పుడు 198 మంది ఇన్స్టిట్యూషన్ లో పుడుతున్నారు, ఆసుపత్రులు. కాబట్టి నమోదుకి అవకాశం ఉంది. ఈ జనన సర్టిఫికేట్లు 100% మనం చేసినట్టయితే ఆటోమేటిక్ గా 199 సమస్య పరిష్కారం అవుతుంది. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి అక్రమ వలసలు రావటము మరొకటి అంటే ఆ స్థానిక సమస్య. భారతదేశం యూరోప్ కంటే చాలా పెద్దది, సంక్లిష్టమైంది. ఒక స్థానిక సమస్యను జాతీయ సమస్యగా కూర్చుకొచ్చుపెట్టి మనం గందరగోళపడాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలండి జయప్రకాష్ నారాయణ గారు, ప్రొఫెసర్ జి బాలకృష్ణ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.